audio jungle. గౌరవ కార్పొరేటర్లు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మన ఎస్పీడీసీఎల్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అధికారులు, నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్న జిహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు అధికారులు, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, ధన్యవాదాలు. మంచి కార్యక్రమం, ఒక మంచి ఆలోచనతో కేవలం మల్లారెడ్డి గారు మాట్లాడినప్పుడు మీరు విన్నారు. ఏం చెప్పినారు ఆయన? ఇన్ని డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, మరిన్ని డబ్బులు ఇచ్చిపోండి, 300-400 కోట్లు ప్రకటించిపోండి అన్నారు. ఈ ప్రోగ్రాంకి వచ్చింది నేను ఒక రాజకీయం కోసమో, లేకపోతే ఎలక్షన్లో లబ్ధి పొందే దానికోసమో, లేకపోతే ఇక్కడికి వచ్చి కొన్ని ప్రకటనలు చేసిపోయేదానికో నేను రాలేదు. 2 రకాల ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒకటి, ఏం జరుగుతుంది, దయచేసి ఆ సెల్ ఫోన్లు కొద్దిసేపు బంద్ పెట్టుకుంటే కొంపలేం కూలిపోవు, ఎక్కడ కూడా ఏం ఆరిపోదు. అందరూ కూడా దయచేసి సెల్ ఫోన్లు అయితే బందన పెట్టుకోండి, లేకపోతే మీకు ఇష్టం లేకపోతే బయటకని వెళ్ళిపోండి. కానీ ఇక్కడ ఉండి ఇంతమంది ప్రశాంతంగా వింటున్నప్పుడు కొంతమంది మాత్రం సెల్ ఫోన్లు ఆన్ చేసి మిగతా వాళ్ళని అవమానించడం మంచి పద్ధతి కాదు. దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్లు సైలెన్స్ అన్న పెట్టండి, బంద్ అన్న పెట్టండి. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, పురపాలనలో ఎట్లుంటుందంటే, నేను ఈ 3 ఏళ్ళుగా మంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా ఒకటి గమనించినాను. మీ జిహెచ్ఎంసీ ఉంది. ప్రతిరోజు ఎల్బీ నగర్లోని అన్ని కాలనీల్లో చెత్తను బాగా తీస్తే మీరెవరు మాకు ఫోన్ చేసి అభినందనలు చెప్పరు, లేదా జిహెచ్ఎంసీ ఏదో బాగా పనిచేస్తుందని మా వెన్ను తట్టరు. కానీ ఒక 2 రోజులు చెత్త తీయకపోతే మాత్రం నానా తిట్లు తిడతారు. ఎక్కడ పోయింది దున్నపోతులు, అందరూ పనిచేస్తున్నారా, అసలు జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడున్నారు వీళ్ళని చెప్పి హడావుడి చేస్తారు. అంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనే డిపార్ట్మెంటే అట్లాంటిది. అంతా బాగున్నప్పుడు ఎవరు మాట్లాడరు, బాగాలేకపోతేనే మేము గుర్తొస్తాం మీకు. కాబట్టి జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రజలుగా మీరు కోరుకునేది ఏది కూడా గొంతమ్మ కోరికలు కాదు. మీరు కోరేది చాలా వరకు మా బాధ్యతగా మేము తీసుకున్నవి, మా బాధ్యతగా మేము చేయాల్సిందే మీరు కోరుతారు తప్ప కొత్త ఏమి కోరరు. ఒకటి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచండి, చెత్తా చెదారం లేకుండా చేయండి. దయచేసి మా ఇళ్లలోంచి మేము ఉత్పత్తి చేస్తున్న చెత్తను కూడా తీసుకెళ్ళి దాన్ని సవ్యమైన పద్ధతిలో ట్రీట్ చేసి, సవ్యమైన పద్ధతిలో రవాణా చేసి, దాన్ని మళ్ళీ దానివల్ల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేకుండా పరిశుభ్రంగా ఉంచండి అనేది నెంబర్ 1 కోరిక ఏ నగరంలోని ప్రజలకైనా. రెండవది, మంచినీళ్ళ సప్లై, తాగడానికి నీరు ఏదైతే ఉంటుందో స్వచ్ఛమైన మంచినీరు దయచేసి ప్రతి ఒక్కరికి అందించండి, ఒక్కొక్కరికి సరిపడా అందించండి అనేది రెండవది. ప్రజల కోరికలు సామాన్యంగా ఉండే ఆలోచనలు ఎట్లుంటాయంటే, దాంతోపాటు మా నగరాన్ని సురక్షితంగా ఉంచండి. పిల్లలకు కానీ మహిళలకు కానీ ఆ ఫోన్లు బందన్న పెట్టుకోండి, బయటకన్నా ఉండాయి. ఎందుకు ఈ నాన్ సెన్స్? ఇడా దయచేసి బంద్ పెట్టుకోండి, ఆ సంస్కారం నేర్చుకోండి. ఇంత అనాగరికంగా ఉండడం ఎందుకు? మా నగరాన్ని సురక్షితంగా ఉంచండి. సురక్షితంగా పెట్టుకునే క్రమంలో ఇప్పుడే పోలీసు వాళ్ళు చెప్పినట్టు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా ఒక పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం కానీ, దాంతోపాటు బ్రహ్మాండంగా అందరం కలిసికట్టుగా మన కాలనీలను సేఫ్ కాలనీలుగా మార్చుకోవడం, మన నగరాన్ని సేఫ్ నగరంగా మార్చుకోవడం. పిల్లలు ఆడుకునేదానికి హైదరాబాద్ లాంటి మహానగరంలో పార్కులు ఉండవు. మరి ఉన్న పార్కులను బాగా మెయింటైన్ చేయండి. జిహెచ్ఎంసీ వాళ్ళు బాగా మెయింటైన్ చేయాలా. ఎక్కడన్నా అన్యాక్రాంతం అవుతుంటే, ఎవడన్నా వాడో వీడో కబ్జాలు పెడుతుంటే అడ్డుకోండి, పార్కులను కాపాడండి, మేము అవసరమైతే దత్తత తీసుకుంటాం అనే ఒక ఆలోచన కాలనీ అసోసియేషన్లలో ఈరోజు కనబడతా ఉంది. మా చెరువులు, సరూర్ నగర్ చెరువే కానీ, ఇంకా ఇతర కాలనీల్లో ఉండే చెరువులు కానీ, హైదరాబాద్లో ఒకప్పుడు ఎటు చూసినా కుంటలు, చెరువులు, వాటి మీదే చాలా పేర్లు ఉన్నాయి. బతుకమ్మ కుంట అంటే, ఇంకోటి ఉంటే నల్ల కుంట అంటే, ఎన్నో పేర్లు ఉన్నాయి. కాలనీలు, ఏరియాలకు ఏరియాలే కుంటలు, చెరువుల పేరు మీద ఉన్నవి చాలా ఉన్నాయి. ఆ చెరువులలోకి చొరబడి ఈరోజు ఆ చెరువులను పూర్తి చేసి ఇల్లు కడుతున్న వారికి అడ్డుకట్ట వేయండి. అట్లాంటి అక్రమార్కులను పట్టుకోండి, వాటికి పర్మిషన్ లేకండి. మీరు కోరేది అది. మా చెరువులను శుభ్రంగా ఉంచండి, దయచేసి కాపాడండి, మీరు కోరేది అది. రోడ్లు బాగా చేయండి. రోడ్లు సవ్యంగా ఉంటే ప్రయాణించే వారికి కానీ ఇతరులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్లు బాగా చేయండి. కరెంటు సరిగ్గా ఇవ్వండి మీరు అడిగేది. పేదవారికి డబుల్ బెడ్రూమ్ లాంటి కార్యక్రమాలు, పెన్షన్ల లాంటి కార్యక్రమాలు, దాంతోపాటు వర్షాలు పడితే రోడ్డు మీద నీళ్లు లేకుండా, నిల్వ ఉండకుండా మురికి నీటి కాలువలు కానీ, వరద నీటి కాలువలు కానీ సవ్యంగా నిర్మాణం చేయండి. మురికి నీటిని కూడా ట్రీట్మెంట్ చేయండి.
అంటే ఇదన్నీ కూడా కోరుకునేది ఏ నాగరిక సమాజంలో బతకాలని అనుకునేవారు ఎవరైనా కోరుకునేది ఇవే. ఇంతకంటే ఎవరు కూడా ఇంటికి తులం బంగారం ఏమని అడగరు. ఏ గవర్నమెంట్ని మీరు అడిగినా మేము ఇవ్వం, అది వేరే విషయం అనుకోండి. కానీ కాబట్టి మీరు కోరే కోరికలేవి కూడా గొంతెమ్మ కోరికలు కాదు, కోరకూడని కోరికలు కాదు. మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వేరే రకమైన స్వార్థపరమైన ఎజెండాలు ఉన్నాయని చెప్పి కూడా నేను అనుకోను. బేసిక్గా అందరూ కోరుకునేది ఇదే, ఒక లివబుల్ సిటీ, జీవన ప్రమాణాలు కాపాడుకుంటూ ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ బస్సులు బాగుండాలి, మన మెట్రో తొందరగా కావాలి, మన ఫ్లైఓవర్లు బాగుండాలి, మన స్కైవేస్ బాగుండాలి, రోడ్లు బాగుండాలి. మీరు కోరుకునేది బేసిక్గా ఇవే. మేము చేయాల్సింది కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం, ఈరోజు ఈ నగరాన్ని నడుపుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు జిహెచ్ఎంసీ నుంచి మొదలు పెడితే, మెట్రో వాటర్ సప్లై నుంచి మొదలు పెడితే, పోలీస్ శాఖ నుంచి మొదలు పెడితే, హైదరాబాద్ మెట్రో కానీ, కరెంటు వాళ్ళు కానీ, పార్కులు కానీ, చెరువులు కానీ, ఇవన్నీ చూసుకునే అధికారులు ఈరోజు మీ ముందుకు వచ్చినారు. మీరు నార్మల్ కోర్సులో ఏం జరుగుతుంది, మీరు వాళ్ళ ఆఫీసులకు పోవాలా, పోయి అక్కడ మీరు కూర్చొని ఆయన టైంకి ఉంటాడో లేదో తెలియదు, ఉంటే ఆయనను పోయి పట్టుకోవడమో కష్టం. అట్లాంటి పరిస్థితుల్లో మీరు అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా వికేంద్రీకరణలో భాగంగా, అంటే ప్రజల వద్దకు, ప్రజల చేరువకు పాలనను తీసుకొచ్చే క్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఒక రకంగా చెప్పాలంటే వికేంద్రీకరణలో ప్రజల సౌలభ్యం కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం జరిగిన ఒక కార్యక్రమం, స్వయం పాలన కోసం జరిగిన ఒక కార్యక్రమం. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు, తాండాలుగా ఉన్న వాటిని, గూడాలుగా ఉన్న వాటిని గిరిజన సోదరుల ఆలోచన మేరకు కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. మన హైదరాబాద్ మహానగరంలో కూడా రోజు రోజుకి జనాభా పెరుగుతూ ఉంది. 1 కోటి మంది ఉన్నారు. ఫ్లోటింగ్ పాపులేషన్ తీసుకుంటే 1,20,00,000 మంది దాకా ఉన్నారు. మరి మీ అందరికీ సవ్యమైన పద్ధతిలో మరి మనం అనుకున్న విధంగా ఇవన్నీ జరగాలి అంటే చాలా కార్యక్రమాలు, చాలా ఆలోచనలు, సమర్థవంతంగా పథకాలు అమలు కావాలి అంటే వికేంద్రీకరణ జరగాలి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ప్రజల దగ్గరికి రావాలి అంటే మరింత వికేంద్రీకరించాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు తొందరలోనే ఒక ప్రతిపాదనను కేబినెట్కి పంపి హైదరాబాద్ మహానగరంలో ఉన్న 150 డివిజన్లను మరి ప్రస్తుతం ఉన్న 6 జోన్ల నుంచి పెంచి 10 జోన్లు చేసుకోవడం, ప్రస్తుతం ఉన్న 30 సర్కిళ్ల నుంచి పెంచి 50 సర్కిళ్లకు చేసుకోవడం. అంటే ప్రతి 3 డివిజన్లకు ఒక సర్కిల్ కార్యాలయం ఉండాలి, ప్రతి 15 డివిజన్లకు ఒక జోన్ ఉండాలనే ఒక కొత్త ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేబినెట్కి తొందరలోనే తీసుకొని పోతా ఉన్నాం. కేబినెట్ అనుమతి వచ్చిన తర్వాత నగరాన్ని మరింత వికేంద్రీకరించి పరిపాలనను మీకు మరింత చేరువ చేసి సమర్థవంతంగా మరి కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అల్టిమేట్గా ఏ ప్రభుత్వమైనా, మేము ఎవరు అధికారంలో ఉన్నా, మంత్రిగా ఎవరున్నా, ముఖ్యమంత్రిగా ఎవరున్నా, మేయర్గా ఎవరున్నా, ఎమ్మెల్యేగా ఎవరున్నా, మేమెవరం కూడా మా సొంత డబ్బులతో ఏమీ చేయడం లేదు. ప్రజల ఆస్తికి, ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బులకి మేము ధర్మకర్తలం. ఎట్లా అయితే దేవాలయానికి పోతే ఒక హుండీ ఉంటుందో, దానికి ఒక ట్రస్ట్ ఉంటుందో దేవాలయానికి, ఆ దేవాలయంలో ప్రజలిచ్చే సొమ్ములకి, దేవుడి సొమ్ములకి ధర్మకర్తలు ఎట్లా అయితే ఉంటారో మేము కూడా అదే పద్ధతుల్లో మీ ప్రజల సొమ్ముకి ధర్మకర్తలుగా మీకు కావాల్సిన కార్యక్రమాన్ని మీ ఆలోచనకు అనుగుణంగా నడపాల్సిన వాళ్ళం తప్ప మాకేమీ విశేషమైన అధికారం కానీ, విశేషమైన ఇతర ఆకాంక్షలు కానీ, ఇతర ఎజెండాలు కానీ లేవు. కాబట్టి నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి ఒకటి, ఇప్పుడు మీరు అన్న విధంగా, నేను చెప్పిన విధంగా, మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా సామాన్యమైన మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని రిజిస్ట్రేషన్ సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడు వారు చెప్పినారు, బిఎన్ రెడ్డి నగర్లో కానీ ఇతర చోట్ల కానీ కొన్ని రిజిస్ట్రేషన్ సమస్యలు, ప్రాపర్టీ ట్యాక్స్, ఆదాయపు పన్ను కొంత ఎక్కువ వస్తుందని ఒక భావన కానీ, అదే రకంగా కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్లు ఇంకా అదనంగా కావాలనే ఆలోచన కానీ, కొన్ని చోట్ల వాటర్ బిల్లులు ఎక్కువ వేస్తున్నారన్న ఆలోచన కానీ, ఇట్లాంటి కొన్ని సమస్యలు అక్కడికక్కడ ఉండొచ్చు. కానీ బ్రాడ్గా చెప్పాలంటే, ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం మీరు కోరుకునేది నాణ్యమైన జీవనం. ఏ నగరవాసి అయినా కోరుకునేది నాణ్యమైన జీవనం. దానికోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ మీ నుంచి మేము కోరేది ఏమిటి? ఈ కార్యక్రమం ద్వారా మీ నుండి మేము ఆశిస్తున్నది ఏంటి? ఈ వీడియోలను ఎందుకు చూపెడతా ఉన్నాం? ఇక్కడ ఒకవైపు పోలీసు వారు సేఫ్ సిటీగా ఎట్లా చేసుకోవాలి, నేను సైతం అనే కార్యక్రమంలో మన నగరంలో నేరాలకు అడ్డుకట్ట వేసే విధంగా ఏ రకంగా చేయాలో వారు చెప్పినారు. జిహెచ్ఎంసీ వారు వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము కోరుకుంటున్నది మీ నుంచి స్థూలంగా ప్రభుత్వ పరంగా, ప్రభుత్వంలోని వివిధ శాఖల పరంగా ఏమంటే, ఒకటి, ఆదాయపు పన్ను దయచేసి సవ్యంగా కట్టండి. ఎక్కడి వారు అక్కడ పన్నులు కడితేనే జిహెచ్ఎంసీ నడుస్తుంది తప్ప జిహెచ్ఎంసీ దగ్గర ప్రత్యేకమైన పైసలు కానీ, ప్రత్యేకంగా ఆకాశం నుంచి ఊడిపడే మూటలు కానీ ఏమీ ఉండవు. కాబట్టి దయచేసి మీరు ఆదాయ పన్ను కట్టండి అని అడుగుతా ఉన్నాం. దాంతోపాటు
జిహెచ్ఎంసీ నగరంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా 21 లక్షల కుటుంబాలు మన నగరంలో ఉంటే 42 లక్షల మందికి చెత్త బుట్టలు పంపిణీ చేయడం జరిగింది. నీలం రంగు బుట్టలు, ఆకుపచ్చ రంగు బుట్టలు ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేయడం దాదాపుగా జరిగింది. 99% ఎక్కడన్నా 1% మిస్ అయితే తప్ప 99% ఇళ్లలోకి చేరవేయడం జరిగింది. ఇచ్చి కూడా 14 నెలలైంది. ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎంతమంది ఆ బుట్టల్లో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇస్తున్నారో దయచేసి ఒకసారి చేయలేపాలని నేను కోరుతాను. ఇది నేను అస్సలు నమ్మా, నేను అసలే నమ్మా. దించండి పర్లేదు, అస్సలే నమ్మే ముచ్చట కాదు. ఎందుకు నమ్మా అంటే మొత్తం హైదరాబాద్ లెక్కలు చూస్తే 20% మించట్లేదు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడం. అసలు ఫస్ట్ మీకు అర్థం కావాలి ఎందుకు మేము మెత్తుకుంటున్నాము. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేస్తే వచ్చే లాభం ఏంది, ఎందుకు చేయమంటున్నామని మీకు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నాకు మీరేం చేస్తున్నారో మీరు కాదు కానీ చాలామంది ఏం చేస్తున్నారో తెలుసు. ఆ నీలం రంగు బుట్టలోనేమో బియ్యం పోస్తున్నారు, ఆకుపచ్చ రంగు బుట్టలో పప్పులు పోసి పెట్టుకుంటున్నారు, ఇంట్లో దాచిపెట్టుకుంటున్నారు, ఓ మూత పెట్టేసి పెట్టుకుంటున్నారు. నాకు తెలుసు కానీ ఎందుకు చేయమంటున్నాం, అసలు ఏం అవసరం. ఒక జిహెచ్ఎంసీ అనే సంస్థకు కానీ ప్రభుత్వానికి కానీ మీరు చేయకపోతే వచ్చిన నష్టం ఏందంటే మీకు అర్థం కావాలి. ఫస్ట్ మన నగరంలో ప్రతిరోజు ఒక మనిషి సగటున ఉత్పత్తి చేసే చెత్త మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం 500 గ్రాములు అంటే ఒక్కొక్కరు 1/2 కిలో చెత్తను ఉత్పత్తి చేస్తున్నాం ప్రతిరోజు. నగర జనాభా 1 కోటి అనుకుంటే అంటే మొత్తం ప్రతిరోజు 5,000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. 5,000 టన్నులు అంటే 50,000 కిలోలు అంతేనా? కాదు 5 లక్షల కిలోలు. 5 లక్షల కిలోలు చెత్త ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. ఆ 5 లక్షల కిలోల చెత్త 5,000 టన్నుల చెత్తలో 60% జనరల్గా పొడి చెత్త ఉంటుంది, 40% తడి చెత్త ఉంటుంది. ఏ నగరమైనా నాగరికంగా బతకాలనుకునే ఏ సమాజమైనా ప్రతిరోజు మనకి ఇంత పెద్ద ఎత్తున చెత్త ఉత్పత్తి అవుతున్నప్పుడు దాన్ని ట్రీట్ చేసుకోకపోతే, దాన్ని తరలించి దాన్ని ఏదో ఒకటి చేయకపోతే తొందరలోనే మొత్తం నగరం అంతా చెత్త కుప్పలమయం అయిపోతుంది. మన దేశంలోనేమో మనలాంటి ఎదుగుతున్న దేశంలో ఒక మనిషి ఉత్పత్తి చేసేది రోజుకి 1/2 కిలో. అమెరికా లాంటి దేశం అనుకోండి, ఎందుకంటే ఆదాయం ఎక్కువ, వాళ్ళ అలవాట్లు వేరు, ఆహారపు అలవాట్లు వేరు, కాబట్టి అక్కడ ప్రతి మనిషి ఉత్పత్తి చేసేది ప్రతిరోజు ఒక మనిషి 2.5 కిలోలు. మనతోనే 5 రెట్లు ఎక్కువ. మన దగ్గర కూడా ఆదాయం పెరిగిన కొద్దీ, తలసరి ఆదాయం పెరిగిన కొద్దీ, ఆహారపు అలవాట్లు మారిన కొద్దీ ఈ పరిమాణం కూడా పెరుగుతుంది. ఏమవుతుందంటే రోజుకి 5,000 టన్నుల చెత్త వచ్చినప్పుడు హైదరాబాద్లో ఒక నిమిషం ఆలోచించండి. ఒక నెల రోజుల పాటు జిహెచ్ఎంసీ పని బంద్ చేసిందనుకో, మొత్తం బంద్ పెట్టిందనుకో, ఎంత చెత్త వస్తుంది? 150,000 టన్నుల చెత్త హైదరాబాద్లో జమ అవుతుంది. ఓ 2 నెలలు వదిలేసిందనుకో, సంవత్సరం వదిలేసిందనుకో, ఏమవుతుంది? హైదరాబాద్ మొత్తం చెత్త కుప్పలం ఏమైపోయి ఎవడు నివాసం ఉండడానికి యోగ్యంగా లేకుండా ముక్కులు మూసుకొని పారిపోయే పరిస్థితి వస్తుంది. మన పిల్లలు కానీ మనం కానీ ఆరోగ్య సమస్యలు, జ్వరాలు, డెంగ్యూలు, రకరకాల కొత్త రోగాలు అన్నీ వచ్చి లేనిపోని ఇబ్బందులు వస్తాయి. మేము మిమ్మల్ని కోరుతున్నది ఏమంటే, ఎందుకు కోరుతున్నామంటే, ఇప్పుడు బయట ఇక్కడ కౌంటర్లు పెట్టినారు. మన నగరం అంటే ఏదో మీకు మేము స్పీచ్లు కొట్టిపోయే ప్రోగ్రాం కాదు. బయట మీకోసం మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు కూడా కొంతమంది చేస్తున్నారు హైదరాబాద్లో. మీరు ఎక్కడికో పోయే పని కూడా లేదు. మీరు ఒకవేళ మీ ఇంటి దగ్గరకు వచ్చే ఆ స్వచ్ఛ ఆటో ట్రాలీకి చెత్తను మేము ఇవ్వద్దు, అవసరం లేదనుకుంటే, మీ ఇంట్లోనే తడి చెత్తతోని ఎరువును తయారు చేసుకొని మీ ఇంట్లోనే పూల మొక్కలకు కానీ కూరగాయలు పెంచుకునే అలవాటు ఉన్న వాళ్ళకి కూరగాయల మొక్కలు కానీ, ఎందుకంటే మీకు తెలుసు ఆహార పదార్థాలన్నింటిలో కూడా కల్తీ ఉంటుందని పేపర్లు రాస్తున్నాయి, టీవీలు చూపెడుతున్నాయి, భయపెడుతున్నాయి. మరి వీళ్ళ దగ్గర ఎక్కడికి పోయే అవసరం లేకుండా మీ ఇంట్లో కొద్దిగా జాగా ఉంటే, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా బాల్కనీలో జాగా ఉన్నా, కొద్దిగా సిట్అవుట్ లెక్క జాగా ఉన్నా అక్కడ పూల మొక్కలు పెంచుకోవచ్చు, కూరగాయలు పెంచుకోవచ్చు. వాటి అన్నిటికీ మీ దగ్గర ఉండే తడి చెత్తతోనే ఎరువును ఉత్పత్తి చేసి అదే ఎరువును మళ్ళీ బయట కొనే అక్కర కూడా లేకుండా అదే ఎరువును బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. అది ఎట్లా చేయొచ్చు అనేది బయట అరుణ గారని ఒక ఆమె పెద్ద స్టాల్ పెట్టింది. మీరు బయట దయచేసి పోయేటప్పుడు, ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళిపోయేటప్పుడు ఒక 10 నిమిషాలు ఆగి చూసి వెళ్ళండి. ఏం లాభం జరుగుతుంది దానివల్ల అంటే, ఒక పెద్ద సమస్య వెంటనే తీరిపోతుంది. లేదు మీరు తడి చెత్తను మాకు అప్పచెప్తే అదే తడి చెత్తను మేము తీసుకొని పోయి జవహర్ నగర్కి తరలించి అక్కడ మేము ఎరువును ఉత్పత్తి చేసి ప్రతిరోజు 1,200 టన్నుల ఎరువును ఉత్పత్తి చేసి రైతులకు మేము అందిస్తూ ఉన్నాం, అమ్ముతా ఉన్నాం. అంటే ఎక్కడ ఏ దేశంలో, నాగరిక దేశంలో అయినా కూడా
మన చెత్తను మనమే ట్రీట్ చేసుకోకపోతే, ఈ వేస్ట్ నుంచి సంపదను సృష్టించకపోతే ఆ నగరం ఎక్కువ రోజులు మనుగడ సాధించే పరిస్థితి ఉండదు. మన నగరంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హైదరాబాద్లో తడి చెత్త నుంచి ఎరువును ఉత్పత్తి చేస్తున్నాం. మీరు జిహెచ్ఎంసీకి అప్పచెప్తే ఎరువును 1200 టన్నుల ఎరువును ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. పొడి చెత్తను ఏం చేస్తున్నాం? పొడి చెత్తను ఏం చేస్తామంటే దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతున్నాం జవహర్ నగర్లో. తొందరలో ఇంకా దాన్ని పెంచబోతా ఉన్నాం. అల్టిమేట్గా హైదరాబాద్ మహానగరం నుంచి మనకు 75 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం చెత్త నుంచి మనకున్నది. అంటే ఈ రకంగా చేయడం వల్ల జీరో వేస్ట్. ఇప్పుడు ఉదాహరణకు మన్సూరాబాద్ డివిజన్ ఉంది ఇక్కడ ఎల్బీ నగర్లో. మీరు మన్సూరాబాద్ డివిజన్ వాళ్ళు లేదా కొన్ని కాలనీల వాళ్ళు మీరు గట్టిగా అనుకుంటే మా కాలనీ అనేది జీరో వేస్ట్ కాలనీగా మేము తీర్చిదిద్దుకుంటాం. జీరో వేస్ట్ అంటే ఏంది? మీరు ఉత్పత్తి చేసే ప్రతి గ్రాము చెత్తను కూడా దాని నుంచి ఏదో ఒక ఉపయోగం ఉంది. అయితే ఎరువు చేయొచ్చు లేదా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. ఆ రకంగా మీరు ఉత్పత్తి చేసే ప్రతి గ్రాము చెత్తను కూడా ప్రభుత్వం సద్వినియోగం చేసుకొని అయితే ఎరువునో లేదా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు మీ నుంచి మేము కోరేది ఒక్కటే, దయచేసి ఆ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఆ వచ్చిన స్వచ్ఛ ఆటో ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆయనకు 2 వేరు డబ్బాలో ఈ బాబు అని ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. నేను ఆ మధ్యన ఒక ఫ్రెండు నాకు కలిసి నేను అడిగిన, చేస్తున్నారా బాబు మీ ఇంట్లో అని అడిగితే ఏమన్నాడంటే, మీరు బుట్టలు ఇచ్చిన కొత్తలో ఒక నెల రోజులు చేసినాము, తర్వాత చేయలేకపోయినాం అన్నాడు. అదేంది, ఏమైంది అన్నాను. ఏం లేదు, నెల రోజులు చేసిన తర్వాత ఆటో వాళ్ళకి ఇచ్చినాము. ఆటో వాళ్ళు కూడా సిన్సియర్గా, అందులో కూడా 2 కంపార్ట్మెంట్లు వేరు ఉన్నాయి, ఆ రెండిట్లో వేసినారు. కానీ నెల రోజుల తర్వాత చూస్తే ఆ 2 కలిపి ఒకటే దానిలో వేస్తున్నాడు ఆయన. అదేంద్రా ఆయన అట్లా చేస్తున్నావు అంటే, ఏం చేయాలి సార్, నువ్వు ఒక్కనివే చేస్తున్నావు, మీ కాలనీలో మిగతా వాళ్ళందరూ కల్పిస్తున్నారు, నేనేం చేయాలి మరి, ఎన్లో పెట్టాలని అర్థం కాక ఒకటే దానిలో వాడేస్తున్నా అంతా అని చెప్పిండు. అంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, 10 కుటుంబాలు అనుకుంటే సరిపోదు. కాలనీ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ అసోసియేషన్లతో నా విజ్ఞప్తి ఏమంటే, మీరు మూకుమ్మడిగా మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు మూకుమ్మడిగా దయచేసి ఒక అపార్ట్మెంట్ అసోసియేషన్ అనుకోండి, అందులో 15 అపార్ట్మెంట్లు ఉన్నాయనుకోండి, అందరు కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలి తప్ప ఒక కుటుంబం చేస్తే సరిపోదు. 15 మందికి 15 మంది అనుకొని అవసరమైతే ఆ స్వచ్ఛ ఆటో ట్రాలీకి ఇవ్వకుండా మీ అపార్ట్మెంట్లోనే కింద ఒక మూలన జాగా పెట్టుకొని మీరే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మీ అపార్ట్మెంట్లో మొక్కలు మీరే పెంచుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీ ఉంటే గేటెడ్ కమ్యూనిటీలో మొక్కలు కానీ కూరగాయలు కానీ బ్రహ్మాండంగా మీరే పెంచుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇట్లాంటి వినూత్నమైన ఆలోచనలు మనం చేస్తేనే ఒక నాగరిక సమాజం వైపు, ఒక పట్టణం వైపు మనం ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఆ విషయంలో మీ సహకారాన్ని కోరుతా ఉన్నాం. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు మీ జోనల్ కమిషనర్ ఉన్నారు, మీ డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. ఏ రకమైన అవగాహన కావాలంటే మీ కాలనీకి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి నేర్పించేదానికి జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉంటుంది. మీరు పిలుపునిస్తే, అన్నా మీరు ఇక్కడికి రండి, మాతో కలిసి పనిచేయండి, మేము సిద్ధంగా ఉన్నామంటే జిహెచ్ఎంసీ అధికారులు స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీ కాలనీకి వచ్చి నేర్పించి ఎట్లా చేయాలో డెమాన్స్ట్రేట్ చేసి మరీ పోతారు. ఆ బాధ్యత మాది. రెండవది మేము కోరేది మీతో, మీరు చూస్తున్నారు వర్షాకాలం స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే జిహెచ్ఎంసీకి తిట్లు స్టార్ట్ అవుతాయి. రోడ్డు మీద నీళ్ళు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు మీరు? రోడ్డు మీద నీళ్ళు వస్తే ఏం చేస్తామంటే, సహజంగా వరద నీటి కాలువలు ఉంటాయి, మురికి నీటి కాలువలు ఉంటాయి. కానీ మన మురికి నీటి కాలువలను కాపాడాల్సిన బాధ్యత ఒక జిహెచ్ఎంసీదేనా? మొన్న మొత్తం పూడిక తీసినాం హైదరాబాద్లో, మొత్తం నాలాల్లో పూడిక తీస్తుంటే రకరకాల పదార్థాలు బయటపడుతున్నాయి. నాకు తెలిసి అంతరిక్షంలో పరిశోధనలు చేస్తే కూడా అట్లాంటి పదార్థాలు బయటకు వస్తాయో తెలియదు, కానీ మన నాలాల్లో మాత్రం వస్తున్నాయి. మొన్న అమీర్పేట దగ్గర మా మెట్రో ఎండి గారు, ఒకసారి ఆ బొమ్మ పెట్టండి, మా మెట్రో ఎండి గారు చూపెడుతున్నారు. అక్కడ పూడిక తీత చేయిస్తే నాలల్లో బ్లాంకెట్లు, పరుపులు, బెడ్షీట్లు. ఇదేనా సంస్కారవంతమైన సమాజం చేసుకోవాల్సిన పని? జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? హెచ్ఎండబ్ల్యూఎస్ ఏం చేస్తుంది? అధికారులు, పిడికడంతమంది అధికారులు ఏం చేస్తారు? 1 కోటి మంది ఉండే జనాభాలో మనకేం సోయి లేనట్టు, మనకేం ఆలోచన లేనట్టు, మనకు పట్టి లేనట్టు, ఈ నగరం నాది కాదన్నట్టు, వాళ్ళెవరో నడపాలా, నా ఇల్లు సాఫ్ చేసుకుంటా కానీ బయట చెత్తేస్తే వాడు చూడాలా అంటే కొంత విచిత్రమైన ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈ కాలనీ నాది, నా ఇల్లు మాత్రమే కాదు, ఈ బస్తీ నాది, ఈ కాలనీ నాది, ఈ నగరం నాది అనే భావన మనం నేర్చుకోకపోతే, అలవాటు చేసుకోకపోతే, మీరు ఎవరు ఏం చేసినా, మనం ఏం చేసినా, ఎన్ని 100 కోట్లు, మీ ఎంపీ గారు అన్నారు 300 కోట్లు అన్నాడు, ఇచ్చిపోతా నాదేం పోయింది. కానీ ఆ తర్వాత బ్రహ్మాండమైన కొత్త మురికి కాలువలు కడదాం, మళ్ళా నింపుదాం. ఏం నింపుదాం? ప్లాస్టిక్ బాటిల్ వేద్దాం, మళ్ళీ బ్లాంకెట్లు వేసేద్దాం, పరుపులు వారేద్దాం, మళ్ళీ జిహెచ్ఎంసీని తిడదాం. ఏం లాభం? ఎన్ని 100 కోట్లు అయితే ఏం లాభం? ఎన్ని 1000 కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం? మనకు సోయి లేకపోతే, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే, మన నగరాన్ని మనం బాగు చేసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేకపోతే
ఎవరేం చేస్తారు దానికి? కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది, ప్రజల నుంచి మేము ఆశించేది ఏమంటే, మీ ఇళ్ళను ఎంత బాగానైతే పెట్టుకుంటారు. మన ఇంట్లో మనం తెల్లారు లేవగానే ఊడ్చుకుంటాం, సాయంత్రం ఊడ్చుకుంటాం. ఎందుకంటే పిల్లలకు జబ్బులు రావద్దు, ఎవరికి ఏమి ఇబ్బంది రావద్దు, ఇంట్లో ఉండేటోళ్ళందరూ పరిశుభ్రంగా ఉండాలని చెప్పి బాత్రూమ్తో సహా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాం. అదే మరి కాలనీ విషయానికి వస్తే ఆ సోయి లేదు, ఆ పట్టింపు లేదు. కాలనీ మనది కాదా, రోడ్డు మనది కాదా, ఆ ముందు నుంచి పోయే డ్రైనేజ్ మనది కాదా, అందులో ఏమైనా పడితే జిహెచ్ఎంసీ వాడు రావాలి, వాడు సాఫ్ చేయాలి. దయచేసి మిమ్మల్ని కోరేది ఏమంటే, జిహెచ్ఎంసీ చేసే పని జిహెచ్ఎంసీ చేస్తుంది, మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మనం కూడా దయచేసి కొంత సంస్కారవంతంగా ఆలోచించి మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ ప్లాస్టిక్ బాటిల్ని నెసేయడం, వాటి వల్ల ఎక్కడికక్కడ నాళాలు మూసుకొని పోతూ ఉన్నాయి. ఎంత తీసినా మీరు వహిస్తూనే ఉంటే దానివల్ల అయ్యేదేమీ లేదు, పోయేదేమీ లేదు. దయచేసి ఈ విషయంలో కూడా మీ సహకారాన్ని కోరుతా ఉన్నాం. మీరు పార్టిసిపేట్ చేయకపోతే కొన్ని ఎన్జిఓలు చేస్తున్నాయి, కొంతమంది పిల్లలు, చదువుకున్న పిల్లలు, వాళ్ళు కూడా శనివారాలు ఆదివారాలు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి అలవాట్లు కూడా ఇక్కడ కొంతమందిని మీకు పరిచయం చేస్తాం ఈరోజు, కొంతమంది ఏ రకంగా చేసుకుంటున్నారని. ఇంకొక మాట, వర్షాలు ప్రారంభమైనాయి, మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మొత్తుకుంటా ఉన్నాం, ఇంకుడు గుంతలు తవ్వుకోండి. ఈరోజు నాకంటే బాగా మీకే తెలుసు, హైదరాబాదులో ఏ అపార్ట్మెంట్కి పోయినా 1000 ఫీట్ల లోతుకి తవ్వుతే తప్ప నీళ్లు రావు, మంచినీళ్ళు. మీరు మెట్రో వాటర్ సప్లై నుంచి వచ్చే నీళ్ళు తీసుకుంటారు, మంజీరా నీళ్ళు, గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు, ఏ నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు ఒకవైపు రోజు గంటన్నర వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. కానీ మీరేం చేస్తారు, బోరింగ్లు వేస్తారు, ఆ బోర్వెల్స్ వేస్తారు. బోర్వెల్ ఎంత లోతుకు పోతుంది ఈరోజు? ఇంకా కొద్దిగా లోతుకు పోతే ఇంకా కిందలోంచి లావా రావాల్సిందే తప్ప ఇంకేం లేదు. ఇక 1000 ఫీట్లు లోతుకు పోయినారు, 1500, 1600, కొన్ని అపార్ట్మెంట్లు అయితే 2000 ఫీట్లు పోయిన అపార్ట్మెంట్లు ఉన్నాయి. దయచేసి మిమ్మల్ని కోరేదేమంటే, మేయర్ గారు చెప్తున్నారు నాగోల్ లాంటి ప్రాంతంలో కొన్ని చోట్ల అయితే 150 ఫీట్లకు కూడా నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు. ఎందుకు వస్తున్నాయి? కొన్ని చోట్ల ఎందుకు నీళ్లు పైన ఉన్నాయి, కొన్ని చోట్ల కిందికి ఎందుకు ఉన్నాయి? ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, దానికి పెద్ద పెట్టుబడి లేదు. కాకపోతే మీకు ఇంకొక విషయం కూడా తెలవాలి, మీరు ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ అన్నారు మీ ఎమ్మెల్యే గారు, ప్రాపర్టీ ట్యాక్స్లో రాయితీ కూడా ఉంది. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఇంకుడు గుంత నిర్మాణం చేసుకుంటే 10% రాయితీయా, 5%, 5% రాయితీ ప్రాపర్టీ ట్యాక్స్లో ఉంది. అంటే ఇది 2 రకాలుగా లాభం. మీకు వచ్చిన వర్షపు నీళ్ళని నిల్వ ఉంచుకోవచ్చు, భూగర్భ జలాలు పెంచుకోవచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్లో మీకే ఉపశమనం కూడా ఉంటుంది. ఇది మా కోసమో వేరే వాళ్ళ కోసమో చేసేది కాదు, మీకోసం, మీ కాలనీలో, మీ అసోసియేషన్లో, మీ ఇంట్లో మీరు చేసుకునే కార్యక్రమం తప్ప వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఆకాశం నుంచి ఊడిపడి చేసే కార్యక్రమం కాదు. ఎట్లా చేయాలో మీకు తెలియకపోతే జిహెచ్ఎంసీని అడగండి, హెచ్ఎండబ్ల్యూఎస్కి ఒక ఫోన్ చేయండి, మా వాళ్ళు వచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి మరీ పోతారు. ముందు ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, కంకర ఎంత పోయాలి, ఇసుక ఎంత పోయాలి, ఏ రకంగా తయారు చేయాలి, దానివల్ల భూమిలోకి నీళ్ళు ఎట్లా ఇంకుతాయి, ఇవన్నీ కూడా మీకు డెమాన్స్ట్రేషన్ ఇచ్చి కాలనీ అసోసియేషన్లకు చేయించే బాధ్యత మాది. నాగోల్లో కొంతమంది చేస్తూ ఉన్నారు, సంతోషం. మిగతా డివిజన్లలో, మిగతా నియోజకవర్గంలో, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన స్ఫూర్తితో ఈ జలం జీవం అనే కార్యక్రమం ప్రారంభించాం. జలం జీవం అంటే మన భవిష్యత్తు, మన బతుకంతా కూడా నీళ్ళ చుట్టే ఉంటుంది కాబట్టి, సాగునీరైనా తాగునీరైనా అది లేకపోతే మానవ మనుగడనే లేదు. కాబట్టి నీటిని సంరక్షించుకోవాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం జలం జీవం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దయచేసి దానికి సంబంధించిన వివరాలు కూడా బయట కూడా పెట్టాం, మీకు కావాలి అంటే బయట ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. మీరు ప్రతి కాలనీలో, ప్రతి అసోసియేషన్లో మీ అందరితో కూడా విజ్ఞప్తి, విశేషమైన ప్రచారం మీరు చేసినట్టయితే దీనివల్ల లాభం ఉంటుందనే విషయం కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హరితహారం అనే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరి ఇంటింటికి చెట్లు పెట్టుకోవాలి, ప్రతి కాలనీ హరితమయంగా మారాలి, ఆకుపచ్చ నగరంగా హైదరాబాద్ అందంగా ఉండాలి, మనకు ఆక్సిజన్ను, ప్రాణవాయువును అందించే మొక్కలను పెంచుకోవాలని ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానిలో కూడా ఆశించినంత ప్రతిస్పందన మీ వైపు నుంచి రావడం లేదు. ఇదేదో గవర్నమెంట్ ప్రోగ్రాంలే, ఎమ్మెల్యే వస్తాడు, మంత్రి వస్తాడు, మేయర్ వస్తాడు, కార్పొరేటర్ వస్తాడు, ఒక మెక్క పెడతాడు, పోతాడు. ఇంకా నాకు కొంతమంది మెసేజ్లు పంపుతూ ఉంటారు, అవునా మీరు లాస్ట్ ఇయర్ పెట్టినారు మొక్కలు, ఎన్ని బతికినాయో చూసినారా అంటే, నేను పోయి మొత్తం ఎన్ని కోట్ల మొక్కలు పెడితే నేను ప్రతి ఒక్కటి పోయి మళ్ళీ నేను లెక్క పెట్టుకుని రావాలి? నా ఒక్కడి కోసమైనా మొక్కలు పెట్టేది? లేదా ఒక ఎమ్మెల్యే కోసమా, ఒక ఎంపీ కోసమా, ఒక ముఖ్యమంత్రి కోసమా? ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఒక దగ్గరికి వచ్చి స్ఫూర్తినిచ్చే విధంగా. ఇప్పుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని ఒకటి స్టార్ట్ చేసినప్పుడు స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక దగ్గర పోయి పరిశుభ్రం చేసినాడు. ఆయన కూడా జాడు పట్టుకొని, చెత్త చీపురు పట్టుకొని ఆయన కూడా ఊడ్చినాడు. ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభించినారు. అడ్డగుట్టకు పోయి చెత్త కూడా మోసి, ఇగో ఇది నేను ఇందాక చెప్పింది, ఇగో నాలలకెళ్ళి తీస్తే బయటపడ్డ వస్తువులు ఇవన్నీ.
ఇంత అద్భుతమైన పని చేస్తున్నారు మనోళ్ళు. ఇది మనమే చేసుకొని మళ్ళీ తర్వాత నీళ్లు పొంగుతున్నాయి, కాలనీలోకి నీళ్ళు వస్తున్నాయంటే ఎవరిని నిందిద్దామో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా హరితహారం కార్యక్రమంలోనైనా ఒక మొక్క పెడతారు, 2 మొక్కలు పెడతారు. మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక మట్టి మాత్రం లేదు, పూడిక లేదు, మిగతా అన్ని ఉన్నాయి అంటున్నారు. పూడికతీత కార్యక్రమంలో మిగతా అన్ని వస్తువులు బయటపడుతున్నాయి. అయితే హరితహారం కార్యక్రమంలో మీకు ఇప్పుడు ఇది ఏది పైసలతో కూడుకున్న పని కాదు. ఒక మల్లారెడ్డి గారో ఒక కృష్ణయ్య గారో కృష్ణారెడ్డి గారో వాళ్ళ పనే కాదు. వాళ్ళు మాత్రమే ఆ మొక్కల నుంచి ఆక్సిజన్ పీల్చుకొని వాళ్ళే బతికిపోరు. మనం కూడా అదే మొక్కలు, అదే మన పిల్లలు, మన భవిష్యత్తు దాని చుట్టూ ముడిపడింది. కాబట్టి హరితహారంలో మీ భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. మీకు మళ్ళీ మాకు మొక్కలు కావాలా ఫ్రీగా ఇస్తారు, పండ్ల మొక్కలు కావాలా ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు అక్కడ మొక్కలు బయట పెట్టున్నాం, దోమలు వస్తున్నాయి అంటారు. దోమలు రాకుండా ఉండేదానికి కూడా మొక్కలు ఉన్నాయి. తులసి మొక్కలు, లెమన్ గ్రాస్ మొక్కలు, రకరకాల మొక్కలు ఉన్నాయి. అవన్నీ బయట ఉన్నాయి. మీకు ఫ్రీగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది. వాటిని మొక్కలు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుని సంరక్షించుకోండి అంటే అది కూడా మాకు పట్టలేదంటే ఏం చేయాలి మరి? మీ నుంచి మేము కోరుతున్నది ఏమంటే ఇవి మాత్రమే, పార్టిసిపేషన్ కోరుతున్నాం. జిహెచ్ఎంసీ తీసుకున్న కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యాన్ని, మీ పాత్రను, మీ సహకారాన్ని కోరుతున్నాం తప్ప కోరకూడదేమి కోరడం లేదు. ఎంత విచిత్రంగా మారిపోయిందంటే ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియా విస్తృతంగా పెద్ద ఎత్తున మొత్తం అందరూ వాడుతున్నారు. పిల్లలందరూ అయితే ముఖ్యంగా ఎక్కువ వాడుతున్నారు. మొన్న ఆ మధ్యన మళ్ళీ వర్షాకాలం ప్రారంభం అయింది కాబట్టి చెప్తున్నా. మొన్న మధ్యన పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డప్పుడు మన దగ్గర ముందే కరెంటు వాళ్ళు పోయి కొన్ని మొక్కలు కట్ చేస్తారు. చెట్లు బాగా పెరిగింటే కరెంటు వైర్ల మీదకి వస్తుంటే ఆ మొక్కలు కూడా పెరగకుండా కట్ చేస్తారు. కరెంట్ షాక్ కాకూడదు, ఎవరికి ఇబ్బంది కాకూడదని చెప్పి, కరెంటు పోకూడదని చెప్పి కట్ చేస్తారు. ఆ మధ్యన విజయనగర్ కాలనీ నుంచి ఆడిట్లే ఓ చెట్టు కొన్ని కొమ్మలు, చిటారు కొమ్మలు ఇరికి కింద పడ్డాయి వర్షానికో గాలికో. ఒక మిత్రుడు, ఒక యువకుడు నాకు ట్విట్టర్లో పెట్టినాడు ఏమని, కేటీఆర్ గారు ఎట్లా అంటే చిన్న చిన్నవి మొక్కలు కూడా చాలా చిన్నవి, ఇంతింత మొక్క ఇంతింత కొమ్మ ఒక 4 ఇరిగి కింద పడ్డాయి రోడ్డు మీద పోతుంటే. ఆ పిల్లోడు బండి మీద పోతున్నాడు, ఆగి దిగి 4 ఫోటోలు తీసి ట్విట్టర్లో పెట్టిండు. నాకేమని, కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ వాళ్ళని అర్జెంటుగా పంపండి, వెంటనే తీయమనండి. మీరేమనుకోవద్దు కానీ నాకు ఒళ్ళు మండింది. నాకు అనిపించింది ఏంటంటే నేను అదే ఆ పిల్లోడికి అట్లే మెసేజ్ పెట్టినా, బాబు నువ్వు బండి మీద పోతున్నాడు, నీ తోవలో పోతున్నాడు, ఆగినావు సంతోషం, మాకు బాధ్యతను గుర్తు చేసినావు సంతోషం, కానీ 4 ఫోటోలు తీసే సమయంలో అదే 4 వేలతో దాన్ని తీసి పక్కకి వెళ్ళేవా, ఏం జబ్బు వచ్చింది నీకని అడిగిన. అంటే ఎక్కడో దగ్గర ఒక లెక్కలేంతనం, ఒక పట్టింపులేంతనం. నాది కాదు, నా పని కాదు, వాడు రావాలి మున్సిపాలిటీ వాడే చేయాలి, నాకేం పని. దయచేసి మన కోసం పనిచేస్తున్న వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎవరు గౌరవిస్తారు? మొన్న ఒక స్వచ్ఛతా దూతులు ఉంటారు మన దగ్గర. స్వచ్ఛతా దూతులని మన మహిళా సంఘాల్లో ఉండే మహిళల్ని మనం వాళ్ళను ఇంటింటికి తిప్పి తడి చెత్త పొడి చెత్త విషయంలో అవగాహన కల్పిస్తా ఉన్నాం. పోయిన మాననగరం సమావేశంలో ఒక అమ్మాయి చాలా ఆవేశంగా మాట్లాడింది. ఏమన్నదంటే, అన్న ఈ డ్రైవర్లు, ఈ స్వచ్ఛ ఆటో ట్రాలీలు నడిపే డ్రైవర్లను ప్రజలు చెత్త డ్రైవర్లు అంటుండ్రన్న. నిజంగా కూడా మన కోసం పనిచేసే మనుషుల్ని చెత్త మనుషులు, చెత్త డ్రైవర్లు అంటే మనది మనం అవమానించుకున్నట్టు కదా. వాళ్ళు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక జీవనం కోసం, జీవన భద్రత కోసం ఒక పని చేస్తున్నారు. స్వచ్ఛ ఆటో ట్రాలీ డ్రైవర్ అనొచ్చు, ఆయనను కూడా మనిషిగా గుర్తించవచ్చు, గౌరవించవచ్చు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. మన కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని మనం గౌరవించుకోకపోతే, మన దగ్గర మన కోసం మన కాలనీని శుభ్రంగా ఉంచేదానికి, మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచేదానికి పనిచేస్తున్న వాళ్ళను అగౌరవపరిస్తే మనది మనం మర్యాద చేసుకున్నట్టు అవుతుంది అనేది కూడా దయచేసి గుర్తుంచుకోవాలని కోరుతూ, పార్కులు మేము డెవలప్ చేసేదానికి రెడీగా ఉన్నాం. దత్తత తీసుకోవాల్సింది మీరు. మీ కాలనీలో పార్కు జాగా ఖాళీగా పడి ఉంటే, ఇక్కడ మా పార్క్స్ ఓఎస్డీ గారు ఉన్నారు, మొత్తం పార్క్స్ డిపార్ట్మెంట్ ఉంది, మేము బాగా చేసి డబ్బులు పెట్టి దాన్ని ఒక షేప్కు తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం. మెయింటెనెన్స్ మేము చేయలేము. ఎందుకు చేయలేమంటే నగర వ్యాప్తంగా చూస్తే 100 పార్కులు ఉన్నాయి, 1000 పార్కులు ఉన్నాయి, చిన్న చిన్న ముక్కలు కూడా కలుపుకుంటే 1000 పార్కులు ఉన్నాయి. వాటన్నిటిని జిహెచ్ఎంసీ మెయింటైన్ చేయలేదు. చేయడం అనేది ఏ వ్యవస్థ కూడా చేత కాదు. ఎందుకంటే ఒక్కొక్క పార్కుకు ఒక్కొక్క మనిషిని పెడితే మరి జిహెచ్ఎంసీలో ఇంకొక 10,000 మందిని తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఆడిపోతుంది. దీన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత దయచేసి కాలనీ అసోసియేషన్లు తీసుకోండి. మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని ఒక అందంగా తయారు చేసి అప్పచెప్పే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మీకు పోలీసు వారు చెప్పింది మీరు విన్నారు. కెమెరాలు పెట్టేదానిలో, నగరాన్ని సురక్షితంగా మార్చేదానిలో తెలంగాణ ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. మన నగరంలో హైదరాబాద్లో 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాలి. ఎందుకంటే తద్వారా
ఎక్కడ ఏమి జరిగినా మనకు వెంటనే సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్కి సమాచారం రావాలన్న ఉద్దేశంతో 10 లక్షల సీసీ కెమెరాలు టార్గెట్గా పెట్టుకున్నాం. అందులో 3 లక్షలు ఇప్పటికే మనం ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కొంత నేరాల నియంత్రణ కూడా జరిగింది. 4 ఏళ్ల కిందట ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో ఏం జరిగిపోతుందో, తెలంగాణ ఏర్పడితే ఎన్ని గొడవలు అవుతాయో, ఎంత లొల్లవుతుందో అని చెప్పి భయపెట్టినారు. మరి 4 ఏళ్లలో హైదరాబాద్లో నేరాలు కానీ శాంతి భద్రతలు కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయో దానికి ఈరోజు మన నగరానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులే సాక్ష్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా 4వ సంవత్సరం హైదరాబాద్ ఈసారి 4వ సంవత్సరం మర్సర్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ ప్రతి సంవత్సరం మరి జీవన ప్రమాణాలు క్వాలిటీ ఆఫ్ లివింగ్ మీద ర్యాంకింగ్స్ ఇస్తుంది. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కడో ఉన్నాం, 142 152 ఉన్నాం. కానీ భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ గడిచిన 4 సంవత్సరాలుగా నంబర్ 1 స్థానంలో ఉందన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ అది చప్పట్లు కొట్టవలసిన అంశం కాదు. మనం ప్రపంచంతో పోటీ పడాలనుకున్నప్పుడు మనం 150 స్థానంలో ఉంటే కుదరదు. టాప్ 10లోకో టాప్ 5లోకో ప్రపంచంలో పోవాలి తప్ప నగరంలో మన దేశంలో మనకంటే ఢిల్లీ చెత్తగా ఉందనో, మనకంటే దరిద్రంగా చెన్నై ఉందనో అది చూసుకొని మనం బాగున్నామని జబ్బలు జరుచుకుంటే లాభం లేదు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చేస్తే ప్రజల నుంచి భాగస్వామ్యం ఉంటే తప్ప ఇదేది కూడా కాదు. నేను పోయిన సంవత్సరం జపాన్ పోయినాను. జపాన్లో టోక్యో అనే నగరం దేశ రాజధాని. అక్కడ తిరుగుతూ ఉన్నాం. ఆ నగరం జనాభా మనకంటే ఎక్కువ, 1,80,00,000 ఒక్క టోక్యోలో. 3 రోజులు తిరిగినా ఎక్కడా రోడ్ల మీద చెత్త లేదు. పోనీ డస్ట్బిన్లు ఉన్నాయా అని చూస్తే పెద్ద డస్ట్బిన్లు కూడా ఎక్కడ కనబడలేదు. నాకు అర్థం కాలేదు అసలు ఎట్లా పెడుతున్నారు వీళ్ళు, రోజుకి ఎన్నిసార్లు ఊడుస్తున్నారు, లేకపోతే మనకు కనబడకుండా ఏదైనా మర మనుషులో ఎవరైనా వచ్చింది. అక్కడ జపాన్ కదా, వీళ్ళు మనకంటే ఏదైనా అధునాతనమైన టెక్నాలజీ వాడుతున్నారేమో, మర మనుషులో రోబోట్సో ఏదో వచ్చిదేమో చేస్తున్నాయేమో, ఏదో మ్యాజిక్ జరుగుతుంది అనుకొని నేను ఉండబట్టలేక 3 రోజులు చూసిన తర్వాత ఉండబట్టలేక నాతో ఉన్న జాపనీస్ మిత్రుడిని అడిగిన, హౌ డు యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అని అడిగిన. ఆయన నాకు చెప్పిన సమాధానం ఏం తెలుసా? నేను అడిగింది ఏంటంటే, హౌ డు యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అంటే మీ నగరాన్ని మీరు పరిశుభ్రంగా ఎట్లా పెట్టుకుంటున్నారు. ఆయన నాతో చెప్పింది ఏంటంటే, వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మేము ముందు చెత్తనే ఏమో, అట్లాంటప్పుడు ఇంకా క్లీన్ చేయాల్సిన అవసరం ఏందని చెప్పిండు ఆయన. నా ఎవరో లాగి చెప్పమికలు ఈడ్చికొట్టినట్టు అనిపించింది నాకు. అంటే నాగరిక సమాజాలు, నాగరికత వైపు ముందుకు పోతున్న నగరాలు కానీ దేశాలు కానీ అక్కడి ప్రజలు సంస్కారవంతంగా ఆలోచిస్తే తప్ప ఒక్క కార్పొరేషన్తోని, పిడికేడు మంది అధికారులతోని, పిడికేడు మంది ప్రజాప్రతినిధులతోని ఏమీ కూడా కాదు. మార్పు మన నుంచి మొదలైతే మన నగరం మారుతుంది తప్ప మనం ఏమీ చేయకుండా అన్నీ జరిగిపోవాలి అంటే మాత్రం ఏది జరగదు. అది మీ నుంచి రాకపోతే, పార్టిసిపేషన్ రాకపోతే నేను ఎంత మొత్తుకున్నా నాకు కంఠశోషే. మళ్ళీ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు 100 కోట్లు మంజూరు చేసినా దానివల్ల కూడా ఉపయోగం ఉండదనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక చివరిగా నేను 2 విషయాలు చెప్పి మీకే అందరికి కూడా మీ నుంచి మీ ఫీడ్బ్యాక్ను వింటాను, మీతో సంభాషిస్తాను. మనం ప్రతిరోజు మన నగరంలో ఇంతకుముందు నేను చెప్పిందేమో ఘన వ్యర్థాలు అంటే సాలిడ్ వేస్ట్, ప్రతిరోజు మనం లిక్విడ్ వేస్ట్ కూడా జనరేట్ చేస్తున్నాం. స్నానాలు చేసినప్పుడు కానీ, అదే రకంగా ఇళ్లలో వాడుతున్న వాటర్ కానీ ఇదంతా కూడా మళ్ళీ డ్రైనేజీలోకి వస్తుంది. హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు 2,000 MLD నీళ్లు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. డ్రైనేజీ నీళ్లు 2,000 MLD ఉత్పత్తి అవుతుంటే మనకు ట్రీట్మెంట్ ప్లాంట్స్ మాత్రం కేవలం 670 MLD మాత్రమే ఉన్నాయి. ఇంకా దాదాపు 1,400 MLD నీళ్ళకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టాలి. అయితే ఇక్కడ కొంతమంది అపార్ట్మెంట్ అసోసియేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండింటారు. 100 కంటే ఎక్కువ అపార్ట్మెంట్లు ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. 100 కంటే ఎక్కువ ఇండ్లున్న గేటెడ్ కమ్యూనిటీలు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. 100 కంటే ఎక్కువ ఉంటే, 100 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే ఆయా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు కానీ, ఆయా గేటెడ్ కమ్యూనిటీలు కానీ చట్టంలోనే ఉంది, నేను కొత్తగా చట్టం తీసుకురావడం లేదు, ఖచ్చితంగా మీరు ఒక మినీ ఎస్టీపీ పెట్టుకోవాలి. మినీ ఎస్టీపీ అంటే 100 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనే, మీ బాధ్యత కాదు, మీ బిల్డర్ బాధ్యత. బిల్డర్ కట్టకపోతే మేము ఇప్పుడు వారిని తప్పకుండా నోటీసులు ఇచ్చి వారి సంగతి కూడా చూస్తాం. ఆ బిల్డర్లు ఎవరైతే కట్టి ఉన్నారో, మీకు అపార్ట్మెంట్లు అమ్మి ఉన్నారో వాళ్ళ బాధ్యత ఏమంటే మినీ ఎస్టీపీ కట్టాలి. మినీ ఎస్టీపీ అంటే మీరు ఉత్పత్తి చేసే మురికి నీరును శుద్ధి చేసి దాన్ని డ్రైనేజీలోకి వదలాల్సి ఉంటుంది తప్ప నేరుగా వదిలేదానికి లేదు. ఈ కార్యక్రమం కూడా కఠినంగా ఎన్ఫోర్స్ చేయబోతా ఉన్నాం. దానిలో కూడా మీ సహకారం అవసరం. మీరు ఎవరైనా దయచేసి మీ బిల్డర్ల వివరాలు ఇవ్వదలుచుకుంటే మిమ్మల్నేమి మేము మీ మీదేం డబ్బులేం,
మీ బిల్డర్లు ఎవరైతే కట్టి ఉన్నారో వాళ్ళని తప్పకుండా కఠినంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. నేను అనాగరికం అని చెప్తున్నాను, వద్దంటే కూడా సెల్ ఫోన్లు ఆపుతలేరు. నేను ఏం చేయాలి చెప్పండి? ఇట్లా ఉంటే ఇక చివరిగా నేను చెప్పేది మీ అందరితో కూడా, మా వైపు నుంచి మేము చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. కూర్చో. మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడే పక్కనే అర్బన్ లంగ్ స్పేసెస్ కడుతున్నాం. అర్బన్ లంగ్ స్పేసెస్ అంటే పెద్ద ఎత్తున మీకు హైదరాబాద్లో ఎట్లా అయితే ఒక కేబీఆర్ పార్క్ ఉందో అదే మాదిరిగా చాలా పార్కులు మీరు ఉదయం వాకింగ్కి పోవాలన్నా, మీరు కొంత ఆరోగ్యం కాపాడుకోవాలన్నా, ఎందుకంటే ఫిజికల్ లిటరసీ మనం ఫిట్గా ఉండడం కూడా అవసరం, ఆరోగ్యం కూడా బాగుండడం అవసరం. కాబట్టి మనం ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ లంగ్ స్పేసెస్ కూడా కడతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఒక్కసారి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ప్రస్తుతం మీ ఈస్ట్ జోన్లో, మీ జోన్లో ఇక్కడే మీకు దగ్గరలోనే మహావీర్ హరిణి వనస్థలి ఉంది. దాన్ని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాం. దానిలో మీరు వాకింగ్ పోయేదానికి కానీ ఆ పక్కన ఏదో డంప్ యార్డ్ ఉందని చెప్పి కొంతమంది వాకింగ్కి పోవడం లేదని చెప్పి మా అధికారులు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. దాని పట్ల కూడా అక్కడ ఆల్రెడీ ఉన్న చెత్తను కూడా పూర్తి స్థాయిలో మరి ట్రీట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. నందనవనం ఉంది నారాపల్లిలో, అక్కడ కూడా మీరు అంటే మీకు దగ్గరే అంటే కొద్దిగా ఉప్పల్ రోడ్లో ఉంది, అది కూడా వాకింగ్కి వాడుకోవచ్చు. మేడిపల్లిలో శాంతివనం ఒక డెవలప్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా చెర్లపల్లి చెంగిచెర్ల ప్రాంతంలో ఇంకొక పెద్ద లంగ్ స్పేస్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. మొత్తం మన జోన్లో 81 పార్కులు ఇప్పటికీ డెవలప్ చేసి ఉన్నాం. మరొక 12 ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. మరొక 389 ట్రీ పార్క్స్ కింద అంటే చిన్న పార్కుల కింద 389 డెవలప్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే డెవలప్ చేసే బాధ్యత మాది, కానీ వాటిని సంరక్షించి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మీది. మా వల్ల కాదు. మీకు ఉన్నది చెప్తేనే బెటర్. మీకు మొత్తం మేమే చేస్తామని నేను డైలాగులు కొట్టిపోతే మళ్ళీ తెల్లారు మీరే తిడతారు నన్ను, ఏమైనా చెప్పిపోయినావు ఏం కాలేదని. కాబట్టి ఆ కార్యక్రమం తప్పకుండా మేము డెవలప్ చేస్తాము, మీరు టేక్ ఓవర్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు ఈ ప్రాంతంలో కృష్ణయ్య గారు చెప్పినారు చాలా రోడ్డు వర్కులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉందని. ప్రస్తుతం మీరు చూసినట్టయితే ఒక ముఖ్యమైన ప్రజా రవాణా వ్యవస్థ హైదరాబాద్లో ఈరోజు మెట్రో వచ్చింది. హైదరాబాద్ మెట్రో ఈ నెక్స్ట్ మంత్ చివరికల్లా, జూలై మాసం చివరికల్లా మా మెట్రో ఎండి గారు ఇక్కడే ఉన్నారు. మరి అమీర్పేట నుంచి, మియాపూర్ నుంచి ఎల్బీ నగర్కి వచ్చేదానికి బ్రహ్మాండంగా మీకు ఆ మెట్రోను కూడా ప్రారంభించబోతా ఉన్నాం జూలై నెలాఖరికల్లా. ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని, ముఖ్యమంత్రి గారి సమయం ఇవ్వగానే వెంటనే ఆ కార్యక్రమం ప్రారంభించేదానికి రెడీగా ఉన్నాం. ట్రయల్ రన్ దశలో ఇప్పుడు ఉన్నాం. మీరు చూస్తూ ఉండొచ్చు, ఇంకా రేపో మాపో స్టార్ట్ అవుతుంది. ట్రయల్ రన్ దశలో ఇప్పుడు ఉన్నాము. టెస్టింగ్లన్నీ పూర్తయిపోయిన తర్వాత మరి జూలై నెలాఖరికల్లా ఈ మెట్రో మార్గాన్ని కంప్లీట్ చేస్తాం. భవిష్యత్ ఆలోచన ఏమంటే మీ ప్రాంతం డెవలప్ కావాలి అంటే నాగోల్ వరకు ఉన్న మెట్రోని ఇటు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది ఎల్బీ నగర్కి. ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ ముందుకు తీసుకొని పోయి ఇటు ఫలక్నుమా దాకా తీసుకొని పోయి ఫలక్నుమా నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ దాకా కూడా మెట్రోని భవిష్యత్తులో చేపట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించిన డిపిఆర్ కూడా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారైతా ఉంది. అంటే రేపటి రోజున ఎల్బీ నగర్ నుంచి మీరు ఎయిర్పోర్ట్కి పోవాలంటే కూడా భవిష్యత్తులో, మళ్ళీ నేను చెప్తే మళ్ళీ ఎల్లుండి కల్లా అవ్వాలంటే కష్టం, భవిష్యత్తు నేను చెప్పేది, భవిష్యత్తులో ప్రభుత్వం ఆలోచన చేసింది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా రూపకల్పన చేశాం. రాబోయే 2-3-4 ఏళ్లలో ఎయిర్పోర్ట్ కూడా మీరు మెట్రోలో పోయేదానికి కూడా తప్పకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఎల్బీ నగర్ జంక్షన్ కానీ, కామినేని జంక్షన్ కానీ, చింతల్కుంట జంక్షన్ కానీ, బైరామల్గూడ జంక్షన్ కానీ, నాగోల్ జంక్షన్ కానీ, ఈ 5 జంక్షన్లలో కూడా మనం అటు ఫ్లైఓవర్లు కానీ ఇటు అండర్ పాస్లు కానీ 448 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా జూన్ 2019 కల్లా ఎల్బీ నగర్ జంక్షన్ మొత్తం పూర్తవుతుంది. ప్రస్తుతం 30% పనులైనాయి. మరి జూన్ 2019 కల్లా మొత్తం పూర్తవుతుంది. అదే రకంగా కామినేని జంక్షన్లో 50% పనులైనాయి. ఒక సైడ్ ఫ్లైఓవర్ అయిపోతుంది. తొందరలోనే ఈ నెలాఖరు వరకు కానీ వచ్చే నెలలో కానీ ఒక సైడ్ ఫ్లైఓవర్ని ప్రారంభించబోతా ఉన్నాం. చింతల్కుంట జంక్షన్ కంప్లీట్ అయింది. బైరామల్గూడ జంక్షన్ కొంత సమయం పడుతూ ఉంది. 20% పనులు మాత్రమే పూర్తయినాయి. డిసెంబర్ 2019 కల్లా బైరామల్గూడ జంక్షన్ని కూడా పూర్తి చేస్తాం. నాగోల్ జంక్షన్ని తొందరలో ప్రారంభించబోతా ఉన్నాం. దాన్ని కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఇందాక మంత్రిగా మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాటర్ సప్లై కోసం చాలా పెద్ద మొత్తంలో మరి ఈ ప్రాంతంలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. మనం 300 కోట్ల పైచులకు డబ్బులు వీటి కోసం కూడా ఖర్చు పెట్టుకున్నాం. దాంతోపాటు మన నాలాస్ కానీ, కొన్ని మన సివరేజ్ ట్రంక్ పైప్ లైన్స్ కానీ ఒక 70 కోట్ల రూపాయలు వివరాలు కూడా నేను ఇస్తాను. కొన్ని చోట్ల కళానికేతన్ నాలా, అదే రకంగా సీసల బస్తీ నాలా, ఈ 2 కూడా నాలా వర్క్స్ పూర్తయినాయి.
మిగతా కొన్ని పూర్తవుతా ఉన్నాయి. ఆ వివరాలు కూడా బయట ఫోటోలతో సహా బయట పెట్టాం. ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఏమంటే ప్రభుత్వం నుంచి పారదర్శకత. మా పనులు అవుతున్నాయా లేవా? ఇప్పుడు నేను డేట్లు కూడా ఎందుకు చెప్తున్నా మీకు? డేట్లు ఎందుకు చెప్తా ఉన్నా అంటే మా అధికారుల మీద కూడా ఒత్తిడి పెరగాల. ఫలానా తారీఖు కంప్లీట్ అవుతుంది అంటే మీకు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మేము చేయకపోతే ప్రభుత్వానికే నష్టం, అధికారులకే నష్టం. కాబట్టి మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ కమిట్మెంట్ ప్రకారం ఆ డేట్కు డెలివరీ అయితేనే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. కాబట్టి మా అధికారులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే ఒకసారి ప్రజలకి మనం ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫలానా తారీఖు కల్లా పని పూర్తి చేస్తామని చెప్పిన తర్వాత తప్పకుండా దానికి తగ్గ విధంగా పనిచేయాల్సిన బాధ్యత, అంత వేగంగా స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందనే విషయం కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఈ మధ్యన తిరుగుతూ ఉంటే మీరు ఎక్కడెక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయో అక్కడ ఒక బోర్డు కూడా పెట్టినాం. యువర్ ట్యాక్స్ రూపీస్ ఎట్ వర్క్ అని పెట్టాం. చూసే ఉంటారు మీరు. అంటే మీరు కట్టే పన్నులే, మా దగ్గర ప్రత్యేకమైన నిధులు ఏమీ లేవు, ఆకాశం నుంచి మాకెవరు మూటలు ఇవ్వడం లేదు, మీరు కట్టే పన్నులతోనే ఈ పనులు జరుగుతున్నాయి అనే భావన. అంటే మీకు కొంతమందికి అనుమానం ఉంటుంది, నేను పన్నులైతే కడుతున్నాను కానీ ఎవరేం తింటున్నారో అని ఒక భావన ఉండొచ్చు. అట్లాంటిది ఏమీ లేకుండా మీరు కట్టే పన్నులతోనే పనులు జరుగుతున్నాయనే ఒక ఆలోచనతోనే ఇవి కూడా చేస్తూ ఉన్నాం. అదే రకంగా మీ ఏరియాలో ఇంకా చాలా పనులు అవుతున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు 312 కోట్ల రూపాయలతో మంచినీళ్ళు, అదే రకంగా మరి రోడ్ల కోసం ఒక 258 కోట్లు, స్టామ్ వాటర్ డ్రైన్ కోసం ఒక 20 కోట్లు, ఇవన్నీ వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఒక యానిమల్ కేర్ సెంటర్ కూడా కడతా ఉన్నారు ఇక్కడ ఇదే జోన్లో. యానిమల్ కేర్ సెంటర్ కూడా ఒక 5 కోట్ల రూపాయలతో కడతా ఉన్నారు. చాలా సంతోషం. కొత్తగా సబ్ స్టేషన్ల కోసం ఒక 17 కోట్ల 31 లక్షలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కోసం దాదాపు 990 ట్రాన్స్ఫార్మర్లు అదనంగా కొత్తవి 23 కోట్ల 27 లక్షల కోసం అవి కూడా కడతా ఉన్నాం. హౌసింగ్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవారికి ఇచ్చేదానికి మన దగ్గర ఒక 5 ప్రాంతాల్లో ప్రస్తుతం 1052 ఇళ్ల నిర్మాణం కొనసాగుతా ఉంది. ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, కొన్ని చిన్న చిన్న పంచాయతీలు ఉన్నాయి, అవి కూడా మనం చూసుకున్నట్టయితే మరి వెంటనే ఇంకా ప్రారంభించవచ్చు అన్నారు. గవర్నమెంట్ ఈస్ కమిటెడ్. హైదరాబాద్లో రాబోయే మార్చ్ ఏప్రిల్ కల్లా 1,00,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే కమిట్మెంట్తో ముందుకు పోతా ఉన్నాం. ఈ డిసెంబర్ కల్లా 50,000 ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది. వచ్చే ఏప్రిల్ మే కల్లా 1,00,000 ఇండ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యత కూడా మాది. కానీ 1,00,000 ఇండ్లు సరిపోవన్న విషయం నాకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు 2. ఒకటి, ఎప్పుడైనా డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది. ఒక విషయం కూడా మీకు చెప్పాలి. మీరు ప్రభుత్వాల గురించి, ప్రభుత్వాల పనితీరు గురించి మీకు కూడా అవగాహన ఉండాలి కాబట్టి చెప్తున్నాను. మన రాష్ట్రంలో గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల నిర్మాణం, బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం అనే కార్యక్రమం అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రారంభమైంది 83-84 ప్రాంతంలో. ఆ రోజు నుంచి 84 నుంచి ఇది 2018 సంవత్సరం ఇప్పటిదాకా నిరాటంకంగా సాగుతూనే ఉంది. ఇళ్ల నిర్మాణం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, వాంబే ఇల్లు కావచ్చు, జేఎన్ఎన్యూఆర్ఎం కావచ్చు, ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల పేర్లు మారుతూ ఉంటాయి కాబట్టి పేర్లేం మారినా ఇల్లు మాత్రం కడుతున్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్పాలి. నేను ఎన్టీ రామారావు గారి సమయం నుంచి ఇప్పటిదాకా మేము ఒకసారి మొన్న లెక్కలు తీసుకున్నాం, 43 లక్షల ఇండ్లు కట్టినారని లెక్కలు ఉన్నాయి. మరి మన రాష్ట్ర జనాభా 4 కోట్లు, 43 లక్షల ఇండ్లు కడితే ఒక్కొక్క ఇంట్లో మరి 4 ఉంటారనుకుంటే అంటే 1,60,70,00,000 మందికి మనం ఇప్పటికే ఇల్లు ఇచ్చినట్లు లెక్క. మరి ఇంకా కూడా ఇళ్ళకు డిమాండ్ ఎందుకుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎక్కడ పోతున్నాయి ఇళ్ళన్నీ, ఏం జరిగినాయి? నేను గతంలోకి పోను, రాజకీయ విమర్శలు చేయను, కానీ ఆ రకంగా జరిగినాయి కార్యక్రమాలు. ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద గతంలో 70,000 రూపాయలకు ఒక ఇల్లు కట్టేది, 1,00,000 రూపాయలు 70,000కు ఒక ఇల్లు కట్టేది. కానీ ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉందో హైదరాబాద్ మహానగరంలో మనం కడుతున్న ఒక్కో ఇల్లు, దాని ఖర్చు, ప్రభుత్వానికి అయ్యే ఖర్చు దాదాపు 9 లక్షలు. మార్కెట్లో దాని ధర అమ్మలేరు మీరు, కానీ మార్కెట్లో దాని విలువ దాదాపు 30-40 లక్షలు ఉంటుంది. అంటే ఒక ఇల్లు ఉచితంగా 30-40 లక్షలు విలువ చేసే ఒక ఇల్లు ఒక పేదవాడి కుటుంబానికి భద్రతగా, భవిష్యత్తుకు భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తూ ఉంది. అందుకే ఈ కార్యక్రమంలో కొంత మేము జాగ్రత్తగా పోతున్నాం. 1,00,000 ఇండ్లు కట్టినా మరి వాటిని మాత్రం ఖచ్చితంగా లబ్ధిదారులకే ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం కాకూడదు, మళ్ళీ ఇందులో కూడా పైరవీలకు కానీ దందాలకు కానీ స్కోప్ ఉండకూడదు అనే ఉద్దేశంతో జాగ్రత్తగా పోతున్నాం. దయచేసి ఈ విషయంలో కూడా నేను మా గౌరవ ప్రజాప్రతినిధుల సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం మొత్తం అధికారులకే వదిలిపెడదాం, లబ్ధిదారులు వాళ్ళనే గుర్తిమందాం. ఎక్కడికెక్కడ కాలనీల్లో ఎవరైనా ఉంటే, పేదవారు ఉంటే వారిని గుర్తించి మన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా డబుల్ చెక్ చేసుకొని పేదవారికి మాత్రమే ఇద్దాం తప్ప ఎక్కడా కూడా ఇందులో ఆశ్రిత పక్షపాతం, మన వాడని, మన కార్యకర్త అని, మన దగ్గర పనిచేసే పిల్లోడని, ఇంకోటని ఆ రకంగా ఆలోచించకుండా కేవలం పేదవారికి మాత్రమే ప్రయోజనం చేకూర్చే విధంగా
ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇంకా చాలా వివరాలు ఉన్నాయి చెప్పాలంటే, కానీ వాటిని మెల్లిగా చెప్తాను. లేక్స్ విషయం ఉంది చెప్పాల్సింది. అదే రకంగా ఎల్ఈడి లైట్స్ కూడా మొత్తం పెట్టుకున్నాం అన్ని కాలనీల్లో కూడా. దానివల్ల కూడా కాలనీలు కూడా ప్రకాశవంతమైనాయి. అక్కడ కొంత క్లీన్లీనెస్ కూడా ఇంప్రూవ్ అయింది, భద్రత కూడా పెరిగింది. ఆ రకంగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కానీ మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా అవసరమైంది, జిహెచ్ఎంసీ కోరుతున్నది, ప్రభుత్వం మీతో కోరుతున్నది ఏమంటే, మీకు డబ్బులు ఇచ్చేదానికి, నిధులు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ సమస్యలు పరిష్కారం చేసేదానికే మీ దగ్గరకు వస్తున్నాము. మీరు అధికారుల చుట్టూ పనిచేసి తిరిగే అవసరం లేకుండా మీ దగ్గరికి అధికారులు వచ్చి, మీ దగ్గరికి మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి మీ ముందు కూర్చొని మీ అపార్ట్మెంట్లు, మీ కాలనీలు, మీ బస్తీల సమస్యలు తెలుసుకునే దానికి మీ దాకా వచ్చాం. కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. కానీ మీ నుంచి కూడా సహకారాన్ని కోరుతున్నాం, భాగస్వామ్యాన్ని కోరుతున్నాం, మీ ఆలోచనలను కూడా స్వీకరించేదానికి రెడీగా ఉన్నాం. మీ అందరికీ ఉన్న విజ్ఞప్తి ఏమంటే, ఇక్కడ కూర్చున్న 300-400 మందికి అందరికీ మాట్లాడే అవకాశం రాకపోవచ్చు రాబోయే 2-3 గంటల్లో. కానీ ఎవరైనా మాట్లాడలేకపోతే వారు దయచేసి, మనం జనహిత కౌంటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు ఇచ్చే పిటిషన్ని స్వీకరించి ఒక రిసీట్ నెంబర్ కూడా వారు మీకు ఇస్తారు. దాని ఫాలోఅప్ కూడా మీరు చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. రెండో విజ్ఞప్తి ఏమంటే, మీరు చెప్పిన అంశం ఆల్రెడీ ఎవరైనా ప్రస్తావించి ఉంటే, ఒకటే కాలనీ నుంచి నలుగురు కూడా వచ్చి ఉండొచ్చు, ఒకరు చెప్పిన అంశం మళ్ళీ ఇంకోరు చెప్పాల్సిన పని లేదు. దానివల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది, నాకు కూడా టైం వేస్ట్ అవుతుంది, మిగతా వాళ్ళకు కూడా మాట్లాడే సమయం కూడా పోతుంది. కాబట్టి చర్విత చరణం అన్నట్టు కాకుండా, చెప్పిందే చెప్పినట్టు కాకుండా, కొత్త విషయాలు దయచేసి చెప్పి సమస్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి, ఈ నగరాన్ని నడుపుతున్న అధికారులందరూ మీ కళ్ళ ముందే ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఒక సదవకాశంగా మీరు తీసుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా ఇక్కడ మహిళల నుంచి ప్రారంభించి వంతుల వారీగా వద్దాం. దయచేసి కొంత ఓపిక అవసరం. నాకు ఓపిక ఉంది, నేను ముందుమంటే ఇంకో 3 గంటలు ఇక్కడే ఉంటాను. మీకు ఓపిక ఉందా లేదా, మీ ఓపిక కూడా నేను పరీక్ష పెడతాను. దయచేసి ఓపిక లేని వాళ్ళు ముందే నిష్క్రమించవచ్చు, నాకేం అభ్యంతరం లేదు, నేనేం అనుకోను కూడా. ఓపిక ఉన్న వాళ్ళు దయచేసి ఓపికగా ఉండండి. మాట్లాడాలనుకున్న వాళ్ళు ఉండి ఒక 3 గంటలైనా సరే, ఇక్కడ ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే వెనకాల శాండ్విచ్లు ఉన్నాయంటే మెల్లిగా వెళ్ళి తినండి. ఓకే, మళ్ళొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ మహిళల నుంచి ప్రారంభిద్దాం. మైక్ తీసుకున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.